నమస్తే అందరికీ మా ఛానల్ మన వైబ్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చాలామందికి ఇంగ్లీష్లో టెన్సెస్ తెలుసు, ఆర్టికల్స్ కూడా తెలుసు, ప్రపోజిషన్స్ కూడా తెలుసు. కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో తెలియక ఆగిపోతుంటారు. నిజానికి మన సమస్య గ్రామర్ కాదు. మన సమస్య వొకాబులరీ, కాన్ఫిడెన్స్ మరియు ఎన్వైరన్మెంట్. మనకు గ్రామర్ బాగా తెలిసినా మాట్లాడే సమయంలో సరైన పదం గుర్తుకు రాకపోవచ్చు. అప్పుడే మనం ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు సెంటెన్స్ తప్పుగా వస్తే ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని భయపడతాం. దాంతో మాట్లాడటానికే వెనుకాడతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఎన్వైరన్మెంట్. మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లుంటే మనం కూడా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు వినడం, మాట్లాడడం జరుగుతుంది. కానీ మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం లేకపోతే ప్రాక్టీస్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రతిరోజు కొద్ది కొద్దిగా మాట్లాడాలి. తప్పులు వచ్చినా భయపడకూడదు. తప్పుల ద్వారానే మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇది మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే టెన్స్. మన అలవాట్లు, రోజూ చేసే పనులు, నిజాలు చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడాలి? రోజూ జరిగే పనులు, నిజాలు, అలవాట్లు. When do we use it? Daily routines, habits, facts, and general truths. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. 1. I go to school. నేను పాఠశాలకు వెళ్తాను. 2. You play cricket. నువ్వు క్రికెట్ ఆడుతావు. 3. He reads books. అతను పుస్తకాలు చదువుతాడు. 4. She sings songs. ఆమె పాటలు పాడుతుంది. 5. We watch TV. మేము టీవీ చూస్తాము. 6. దే వర్క్ హార్డ్. వారు కష్టపడి పనిచేస్తారు. 7. ఐ డ్రింక్ వాటర్. నేను నీరు తాగుతాను. 8. యు ఈట్ రైస్. నువ్వు అన్నం తింటావు. 9. హీ డ్రైవ్స్ ఎ కార్. అతను
కారు నడుపుతాడు. 10. షీ కుక్స్ ఫుడ్. ఆమె వంట చేస్తుంది. 11. We learn English. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. 12. They help others. వారు ఇతరులకు సహాయం చేస్తారు. 13. I wake up early. నేను త్వరగా లేస్తాను. 14. You write letters. నువ్వు ఉత్తరాలు రాస్తావు. 15. He speaks తెలుగు. అతను తెలుగు మాట్లాడతాడు. 16. షీ క్లీన్స్ ద రూమ్. ఆమె గదిని శుభ్రం చేస్తుంది. 17. వి విజిట్ టెంపుల్స్. మేము దేవాలయాలను సందర్శిస్తాము. 18. దే రైడ్ బైసికిల్స్. వారు సైకిళ్లు తొక్కుతారు. 19. ఐ లవ్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. 31. I drink milk. నేను పాలు తాగుతాను. 32. You wash clothes. నువ్వు బట్టలు ఉతుకుతావు. 34. He plays cricket. అతను క్రికెట్ ఆడుతాడు. 35. She cooks rice. ఆమె అన్నం వండుతుంది. 36. We learn English. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. 37. They watch television. వారు టెలివిజన్ చూస్తారు. 38. I read a newspaper. నేను వార్తాపత్రిక చదువుతాను. 39. You open the door. నువ్వు తలుపు తెరుస్తావు. 40. He drives a car. అతను కారు నడుపుతాడు. 41. She sings a song. ఆమె ఒక పాట పాడుతుంది. 42. We play games. మేము ఆటలు ఆడుతాము. 42. They visit temples. వారు నమస్తే అందరికీ. దేవాలయాలను మా ఛానల్ సందర్శిస్తారు. మన వైబ్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మీకు ప్రతిరోజు అద్భుతమైన పిల్లల కథలు, మోరల్ వీడియోస్, ఎథిక్స్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోలు, హెల్త్ టిప్స్, జనరల్ నాలెడ్జ్, మోటివేషన్ మరియు ఆసక్తికరమైన విషయాలు అందిస్తాం. మీ ప్రేమ మరియు సపోర్ట్ మాకు చాలా విలువైనవి. ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మా కుటుంబంలో భాగమైన